జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అవును, కర్ణాటకలో ఎక్కువగా అలాగే కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో అన్నిట్లో కూడా యాటిట్యూడ్ ప్రాబ్లం. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క యాటిట్యూడ్ ప్రాబ్లం. ఆల్వేస్ గోయింగ్ అగెనిస్ట్ హిందూ సెంటిమెంట్. వాళ్ళు అనుకుంటారు మైనారిటీ ఓట్స్ను మేము క్యాష్ చేసుకోగలుగుతాం వీటితోటి అని. హిందూ సెంటిమెంట్స్ను ఎంత డ్యామేజ్ చేసినా హిందూ అనేవాడు కులాలతో విడగొట్టవచ్చు చివరకు. కనుక ప్లీజ్ చేయాల్సింది తప్పకుండా మైనారిటీ ఓట్లే. దానికోసం ఎంతకైనా తెగించేటువంటి ఒక అలవాటుగా కాంగ్రెస్ ఏర్పడ్డది. అందుకే వాళ్ళు ఏ విషయంలో అయినా కూడా ఈ విధంగానే వ్యవహరిస్తారు. ఈరోజు మాండ్యా జిల్లా కేరాగోడ్ గ్రామంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది కొత్తది కాదు. కర్ణాటకలో ఇలాంటివి రిపీటెడ్గా జరుగుతుంటాయి. అసలు ఆ గ్రామంలో గ్రామ పంచాయతీ తీర్మానంతో అక్కడ గద్దె కట్టారు. ఆ స్తంభం ఏదైతే ఉందో, ఫ్లాగ్ పోస్ట్ ఏదైతే ఉందో, 108 అడుగుల మీరు చెప్పిన ఫ్లాగ్ పోస్ట్ చాలా పెద్దది, 108 అడుగుల ఎత్తు ఉంది. దానికి పంచాయతీ తీర్మానం ఉంది. 15 ఆగస్టు, 26 జనవరి, అలాగే 1 నవంబర్ రాష్ట్ర అవతరణ దినోత్సవం. అది ఆ రాష్ట్రం యొక్క జెండా ఎగరేస్తారు. ఈ 3 రోజులకు 2 రోజులేమో నేషనల్ ఫ్లాగ్, ఒక్కరోజు 1 నవంబర్ కర్ణాటక జెండా ఎగరేయడానికి అనుమతి ఉంది. కానీ మిగిలిన రోజులో ఏది ఎగరేయకూడదు అనేటువంటి నిషేధం లేదు. పైగా ఈ స్తంభం, ధ్వజస్తంభము కరెక్ట్ గా హనుమాన్ టెంపుల్ ముందర ఉంటుంది అండి. ఇది పంచాయతీ ప్రభుత్వ భూమి అనేటువంటి ఒక నెపంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది. దీంట్లో ఇన్వాల్వ్ అయ్యేసి ఇది ప్రభుత్వ భూమి, మీకు అనుమతి లేదు అని అంటున్నారు. ఒకటి. రెండో విషయం ఏంటంటే నేషనల్ ఫ్లాగ్ ను తీసి ఈ హనుమంతుడి జెండాను ఎగరేశారు, రిలీజియస్ ఫ్లాగ్ వేశారని ఒక అపవాదం మోపుతున్నారు. నిజంగా అయితే అది ఎంటీ ఫ్లాగ్, అది ఎంటీ పోస్ట్. దానిపైన ఇదేది 22nd ఏదైతే ప్రతిష్ట కార్యక్రమం అప్పుడు జెండా, హనుమాన్ జెండా ఎగరేశారు అక్కడ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.